హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు మనం బోధనా లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. బోధనా లక్ష్యాలు స్పష్టీకరణ గురించి మాట్లాడుకుందాం. అందులో మనకి గణిత శాస్త్రం లక్ష్యాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే జ్ఞానం స్పష్టీకరణలు అంటే నెప్తికి తెచ్చుకోవడం. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పానండి. నెప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, ఇవన్నీ జ్ఞానం స్పష్టీకరణలని. దాంట్లో ఇంకొంచెం క్లాసిఫికేషన్ కోసం చెప్తున్నానండి. సో మ్యాథ్స్ మెథడాలజీకి చాలా ఉపయోగపడుతుందండి. సో ఇది నెప్తికి తెచ్చుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెప్తికి తెచ్చుకోవడం, గుర్తు తెచ్చుకోవడం అంటే గుర్తించుట. నెప్తికి తెచ్చుకొనుట అంటే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. సరాసరి సూత్రం ఏమిటి అంటే నెప్తికి అంటే నాలెడ్జ్ అంటే రికగ్నైజేషన్ చేయడం, లేదంటే ఏమైనా భావనలు కానీ, ప్రక్రియలు కానీ, సిద్ధాంతాలు కానీ, సూత్రాలు కానీ, గుర్తులు కానీ, ధర్మాలు కానీ విద్యార్థి మొదలైన వాటిని నెప్తికి తెచ్చుకోవడం అంటే వాటిని రీకాల్ చేసుకోవడం. నథింగ్ బట్ రీకాల్ అని చెప్పొచ్చండి. ఆ రీకాల్ చేసుకోవడాన్ని మనం నెప్తికి తెచ్చుకోవడం అంటాం. ఇంకోటి గుర్తించుట అంటే ఐడెంటిఫై చేయడం. సో ఐడెంటిఫై చేయడాన్ని గుర్తించుట అంటే ఇక్కడ చూడండి, విద్యార్థి గణిత పాఠ్యాంశ విషయాలకు చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు వీటన్నిటిని గుర్తించుట. ఈ గుర్తించడాన్ని దేంట్లో భాగం అంటే జ్ఞానం యొక్క స్పష్టీకరణ. ఆల్రెడీ అంటే మనం బ్లూమ్స్ టాక్సానమీలో 3 రకాలు చెప్పాం: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. దాంట్లో జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన జ్ఞానంలో ఒకటి నెప్తికి తెచ్చుకొనుట, గుర్తించుట. ఇంకోటి రెండోది కూడా చెప్పారండి, అది అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 2019లో వచ్చిన డిఎస్సి పెట్టి చూడండి. అభ్యాసకుడు సజాతి భిన్నాలు నిర్వచనమును నెప్తికి తెచ్చుకొనుట. ఇక్కడ మీరు గమనించాలి, నెప్తికి తెచ్చుకొనుట అని మీకు కనిపించింది అని అంటే, నెప్తికి తెచ్చుకొనుట అని కనిపించింది అని అంటే అది ఖచ్చితంగా జ్ఞానము అని అర్థం అండి. నెప్తికి తెచ్చుకొనుట లేదా గుర్తించుట, ఈ రెండిట్లో ఏ పదాలు కనిపించినా అది మాత్రం జ్ఞానం కిందకు సంబంధించింది. ఇప్పుడు మనం అవగాహన చూస్తే, అవగాహనలో ఏంటి అంటే సొంత ఉదాహరణలు ఇవ్వడము, అదేవిధంగా దోషాలు గుర్తించుట, సరిచేయుట, అలాగే విధంగా సన్నిహిత సంబంధ భావాలను, సామాన్య విభేదాలను కనుక్కొనుట, పోలికలు భేదాలు, ఇది ఇంపార్టెంట్, పోలికలు భేదాలు, లేదంటే సొంత వాక్యాలు ఉదాహరణలు ఇవ్వడము, లేదా దోషాలు సరిచూడటము, అవగాహన చేసుకోవడం, ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే అవగాహన కిందకు వస్తాయి. అవగాహన అయితేనే కదండి వాళ్ళు డిఫరెన్సెస్ చెప్పగలరు, సిమిలారిటీస్ చెప్పగలరు, అలాగే వాటిలో ఏమైనా దోషాలు ఉన్నాయా చెప్పగలరు, రాంగ్స్ ఉన్నాయా అని చెప్పి. ఇక్కడ బిట్టు చూడండి, విద్యార్థి దీర్ఘచతురస్రము సమాంతర చతుర్భుజమునకు మధ్య గల సామాన్య భేదాలను తెలుపుతున్నారు. అంటే వాళ్ళకి అవగాహన అయింది. థర్డ్ వన్ ఆప్షన్ 3 అవగాహన. అలాగే శాబ్దిక ప్రవచనాలను శాబ్దిక ప్రవచనాలుగా చెప్పడం. అంటే ఇక్కడ శాబ్దిక వర్బల్ నాన్ వర్బల్గా చెప్పడము. ఆ విధంగా సన్నిహిత సంబంధాలను గుర్తిస్తాడు. అంటే ఇప్పుడు మనం సైన్స్కి వస్తే లివింగ్ థింగ్స్ని, నాన్ లివింగ్ థింగ్స్కి మధ్య డిఫరెన్సెస్ చెప్పడము, ఎరోబిక్ రెస్పిరేషన్ మధ్య చెప్పడం డిఫరెన్సెస్, వీటన్నిటిని వస్తుంది. ఫైలం గురించి డిఫరెన్సెస్ చెప్పడం, అవన్నీ అవగాహనకు వస్తాయి. వాళ్ళకి అర్థమైతేనే కాన్సెప్ట్ వాళ్ళు డివైడ్ చేయగలరు. సో అదేవిధంగా విచక్షణ చేయడం, వర్గీకరించడం, క్లాసిఫై చేయడం అన్న, డిఫరెన్షియేట్ చేయడం అన్న, ఫలితాలను అంచనా వేయడము, ఫలితాలను సరిచూడడము, రేఖాపటాలు చిత్రగీయడము, ఇవన్నీ అవగాహనకే అండి. ఇక్కడ వచ్చిన కారణాలు తెలియజేయడము, ప్రణాళికాబద్ధంగా పరిగణించడము, విద్యార్థి సూత్రాలను సూచించడం, దత్త ప్రపంచం కానీ సూత్రాన్ని కానీ వీలైన రూపాల్లో వ్యక్తపరచడం, కావాల్సిన గుర్తును సంకేతాలు గణిత ప్రక్రియలో ప్రక్షేపించడం, ఇవన్నీ గుర్తుల కిందకి వస్తాయి. అవగాహనే అండి. ఇవన్నీ ఏవి వచ్చినా అవగాహన. క్వశ్చన్ చదివి డిఫరెన్షియేట్ వచ్చిందంటే అవగాహన నుంచి కానీ జ్ఞానం నుంచి కానీ ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండు జ్ఞానంలో అంటే జ్ఞానాత్మక రంగంలో పార్ట్స్ అండి. అది మనకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి చూసుకోండి. దానిలో మొత్తం 3 చెప్పాను నేను. ఫస్ట్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. సో వినియోగం చూడండి. అంటే వినియోగం ఏంటి? విశ్లేషణ చేయడం అంటే సమస్యను సులువుగా పరీక్షించే భావాలుగా విడగొట్టడము, అంటే విశ్లేషణ క్లాసిఫై చేయడము. అదేవిధంగా సమాసంలో దత్తాంశాన్ని, సారాంశాన్ని కనుక్కోవడము. అంటే ఒక సంలో దత్తాంశం ఏది, సారాంశం ఏది. అంటే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న 10 లక్షల ఆస్తిలో 1/5 వంతు కుమారుడికి, 1/3 వంతు కుమార్తెకు, మిగిలిన భార్యకు ఇవ్వగా భార్యకు ఇచ్చిన ఆస్తి అంతా. ఇది వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటే, అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్, ఆ ఫ్రాక్షన్ని మనము ఎడిషన్ చేసి రిమైనింగ్ చూస్తే మనకు తెలుస్తుంది అని చెప్పి, అన్లైక్ ఫ్రాక్షన్స్ వాళ్ళు చేయగలిగితే అప్పుడు పై సమస్యలో ఇవ్వబడిన సమాచారం అనేది దత్తాంశం, మ్యాటర్ అనేది డేటా, ఆ కనుక్కోవడం అనేది సారాంశం, సమ్మరీ.
అలాగా పరస్పర సంబంధాలు స్థాపించడం. దత్తాంశము, సారాంశం దేని కిందకు వస్తాయి అంటే వినియోగం కిందకు వస్తాయి. దేని కిందకు వస్తే వినియోగం కిందకి వస్తాయి. ఈ దత్తాంశాలు సరిపోతాయా లేదా తెలుసుకోవడము, అలాగే ఏం జరుగుతుందో సూచించడం, ఫలితాలు తెలుపుతాడు, నూతన పద్ధతులు సూచిస్తాడు, తగిన పద్ధతులను ఎంపిక చేస్తాడు, నూతన దత్తాంశాలను ప్రతిపాదిస్తాడు, కొత్త వివరాలు ఊహ చేస్తాడు, తెలిసిన యథార్థాలు. ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే వాటి కిందకే వస్తాయండి. వీటి కిందకు వస్తే ఇవన్నీ వినియోగం కిందకు వస్తాయి. సో మీరు ఇక్కడ బిట్స్ కూడా చూసుకోవచ్చు. దత్తాంశ ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. దేని కిందకు వస్తాయి? అన్వయం అంటే అన్వయించుకోవడం. ఇది అంటే మనము జ్ఞానాత్మకంగా 3 చెప్పాం. అండర్స్టాండింగ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. అన్వయం కిందకు వస్తాయి. అదే వినియోగం అంటారు. అన్వయాన్ని నథింగ్ బట్ వినియోగం అంటారు. దీన్నే మనం అప్లికేషన్ అంటాము ఇంగ్లీష్లో. అప్లికేషన్. సో అప్లై చేయడము, సారాంశాన్ని దత్తాంశాన్ని అప్లై చేయడము అదేను. ఇక్కడ ఇవన్నీ ఆ బిట్స్ అండి, మీరు చూసుకోవచ్చు. అంటే నేను ఈ వీడియో కూడా ల్యాగ్ చేయాలని నేను అనుకోవట్లేదు. తగిన పద్ధతి ఇక్కడ 3rd బిట్ చూడండి. తగిన పద్ధతులను ఎంపిక చేస్తారు. తగిన పద్ధతులను ఎంపిక చేస్తారు అని అంటే ఇక్కడ జ్ఞానం రాలా, అవగాహన రాలా. అంటే ఏంటది? వినియోగం. మళ్ళీ నైపుణ్యం అంటారేమో, అది వినియోగం. అదేవిధంగా అభిరుచి, స్పష్టీకరణలు అంటే ఇది దేనికి పోద్ది? మళ్ళీ సెకండ్ దానికి భావావేశ రంగంలోకి పోద్ది. భావావేశ రంగంలో ఆసక్తి, అభిరుచి అంటే ఇంట్రెస్ట్. విద్యార్థి గణిత శాస్త్ర క్లబ్ వ్యాసక్తులు అభిరుచి చూపించడము, మ్యూజియంలు గణితము, అలాగే సంబంధిత నమూనాలు, చిత్రాలు, చార్ట్లు, వ్యాసాలు అంటే చిత్రాలు గీయడంలోను, లేదా చార్ట్ తయారు చేయడంలో, వ్యాసాలు చెప్పడంలో, సమగ్ర ప్రదర్శనలు నిర్వహించడంలో, సమస్యను గుర్తించడంలో, సమస్యల సాధనకు సులభ పద్ధతులు సూచించడము, అభిరుచి. ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే అభిరుచి కిందకు వస్తాయండి. విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్లో తయారు చేస్తాడు. ఇవన్నీ ఏంటి అని అంటే అతని యొక్క ఇంట్రెస్ట్. ఇది భావావేశ రంగం. అదండి భావావేశంలో అతని ఇంట్రెస్ట్, అభిరుచి. వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏదైనా చేశారు అని అంటే అది భావావేశ రంగం. అలా కాకుండా జ్ఞానం, అవగాహన, వినియోగం వస్తే అది జ్ఞానాత్మక రంగం అండి. అదేవిధంగా వైఖరి, వాళ్ళ యాటిట్యూడ్. విద్యార్థి మేధావితో సంబంధమైన నిజాయితీతత్వాన్ని పొందుతాడు. విద్యార్థి సాధనకు సంబంధించిన అన్ని అంశాలు పరిశీలించే పర్యవేక్షణ. అంటే అతను అంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, అదేవిధంగా అంశాలను తనకు తెలిసినటివి తెలుసుకోవడము, అలాగే ఖచ్చితత్వం పాటించడం, కాన్స్టిట్యున్సీ, తార్కికంగా ఆలోచించడము, విద్యార్థి తన సాధనను ప్రశ్నించుకోవడం, ఇతరులకు నేర్పించడం. ఇవన్నీ కూడా యాటిట్యూడ్ కిందకు వస్తాయి. ప్రశంస, అభినందన అంటే తనను తను అభినందించుకోవడం, లేకపోతే గణితంలోని ఉపయోగాలను అభినందించడం, చిత్రాలు, రీతులు అంటే ఈ సిమెంట్రీ వాటిని భావనలు ప్రశంసించడము. ఇవన్నీ కూడా ప్రశంస కిందకు వస్తాయి. ఇంకా నైపుణ్యం, వీటి నుంచి మనకి ఎక్కువ బిట్స్ రావండి, అదే వస్తాయి. నైపుణ్యం అంటే నేను చెప్పానండి స్కిల్ అని చెప్పాను. ఇది మనకి ఎక్కడ వస్తుంది? ఏ రంగంలో? ఈ రంగంలో వస్తుంది మనకి. ఏ రంగంలో? మానసిక చలనాత్మక రంగంలో మనకి స్కిల్ అనేది వస్తుంది, నైపుణ్యం. ఈ స్కిల్ 5 టైప్స్ అని చెప్పాను. హస్తకళా నైపుణ్యం, చిత్రకళా నైపుణ్యం చెప్పానా, గుర్తుందా? పటాలు, చిత్రాలు గీయడం, గణాలు గుర్తించడం అంటే పట్టకీకరణ, పటం చేయడం. ఇదండి ఇక్కడ ఉంది చూడండి లాస్ట్ బిట్. అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యం గణించడంలో వేగాన్ని ఖచ్చితంగా పెంపొందించాడు అనేది ఏ లక్ష్యం అంటే ఇతను ఖచ్చితత్వాన్ని, వేగాన్ని పెంపొందించుకోగలుగుతున్నాడు గణితంలో అంటే అది నైపుణ్యం. సో అంటే నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశానండి. సో దానిని కొంచెం మీకు ప్రొలాంగ్ చేసి చూపించడానికి అండి. మీకు కావాలంటే మ్యాక్లో సమ్మరైజ్గా క్లియర్గా రాసుకోండి. ఎస్జిటి వాళ్ళకి ఇంకొంచెం క్లియర్గా బాగా అర్థమవుద్దని ప్రతి చూపించడం. అంటే ఎస్జిటి వాళ్ళకైతే ఫస్ట్వి చాలు సరిపోతాయండి. వాళ్ళకి ఐడియా ఉంటే చాలు బిట్టు పెట్టడానికి. మిగిలిన వాళ్ళకి డెప్త్గా కావాలని చేస్తున్నాను. సో నా లాస్ట్ టైం నేను నోట్స్ రాసుకున్న దాని నుంచి వీడియో చేశాను. ఇప్పుడు మ్యాటర్ పెట్టి చేస్తున్నాను. ఏమైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈవినింగ్ రేషనల్ నెంబర్స్ మీద వీడియో మెన్షన్ చేస్తానండి. మార్నింగ్ చేసిన వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందంటే నేను స్క్రీన్ షేర్ చేశానండి. అది యాప్ నుంచి చేయడం వల్ల స్క్రీన్ షేర్ కాలేదు. దానివల్ల నేను వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది. నేను దాని మళ్ళీ వీడియో చేస్తానండి సైకాలజీ టాపిక్ మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.